రాముగారు, మీరు వాడి ఎమోషన్ ని మ్యానిపులేట్ చేశారు. వాడికి వచ్చే కోపం వస్తుందని తెలిసి మీరు ఉసుకొని వాట్ ఎవర్ యాక్టివిటీ ని మీరు చేశారు. మీ ఎమోషన్ ని మీరు కంట్రోల్ చేస్తారా? మీ కోపం అసలు రాదా? కోపం ఎమోషన్ మీకు తెలియదు. మీరు ఎలిమెంటల్ బీయింగ్. యాక్చువల్లీ హ్యూమన్ ఎమోషన్స్ లో నవరసాలు తెలియకపోతే యువర్ ఎన్ ఎలిమెంటల్ బీయింగ్, యువర్ నాట్ ఎ నార్మల్ హ్యూమన్. నాకు కోపం రాదు, భయం రాదు. లేకపోతే మీరు దేవుడు కాదు. ఇట్స్ మై అండర్స్టాండింగ్. దేనికి భయం లేదు. ఎవరన్నా అమ్మాయి వచ్చి ప్రేమించి మిమ్మల్ని గట్టిగా బోల్డ్ మీకు పొద్దున ఈవినింగ్ మధ్యాహ్నం టిఫిన్ చేసేసి పెట్టేసి ఇడ్లీలు తిను కుక్కితే భయం కదా? ఇరిటేషన్ వస్తుంది. అది ఇరిటేషన్. అది అప్పుడు వెళ్ళిపోతాను అక్కడి నుంచి. పంపించను. ఎందుకంటే పంపించేది ఒక ఫిజికల్ ఆస్పెక్ట్ అవుతుంది, అది వైలెన్స్ లో కాదు. అందుకని నేను వెళ్ళిపోతాను. దట్స్ హౌ యు విల్ డీల్ విత్ ఇట్. కానీ కోపం తెచ్చుకోరు. కానీ భయం లేదు. భయం నుంచి వెళ్ళిపోతున్నారు మీరు. యు ఫియర్ బీయింగ్ లవ్డ్. ఐ వాంట్ అవాయిడ్ దట్. అంటే ఇప్పుడు పాము ఉంటే అలా పక్క నుంచి వెళ్ళిపోయో లేకపోతే అలాంటిది అన్నమాట. మన కల్చర్లోనే అసలు చీవు నెత్తురు ఉంటే మగాడివే అయితే మూతి మీద మొలిచింది మీసమే అయితే ఇలా డైలాగులు రాస్తారు హీరోలకి. సో అదంతా ట్రాష్ అంటారు. 100% అది రెచ్చగొట్టి ఆడ కోపం తెప్పించి తను చంపేయడానికి. అంతే. అది కూడా మ్యానిపులేషన్. 100%. సో కమింగ్ బ్యాక్, వర్మ గారు, మీకు భయం లేదని చెప్పారు. మీరు ప్రేమించబడడానికి భయపడతారు. యు ఫియర్ బీయింగ్ లవ్డ్. ఇస్ దట్ నాట్ అ ఫ్యాక్ట్? ఐ ఫియర్ హ్యావింగ్ పీపుల్ హ్యావింగ్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ మీ, ఆఫ్ విచ్ లవ్ ఇస్ వన్ ఆస్పెక్ట్. అంటే వాళ్ళు ప్రేమిస్తే మీరు మళ్ళీ తిరిగి ప్రేమించాలని ఒక బాధ్యత పడిపోతుంది. నేనే ప్రేమించాలి, వేరే వాళ్ళు చేయకూడదు. ఎందుకంటే నా ప్రేమ నా కంట్రోల్ ఉంటుంది, వేరే వాళ్ళ ప్రేమ నా కంట్రోల్లో ఉండదు. కాబట్టి ఎనీథింగ్ విచ్ ఐ కాంట్ కంట్రోల్ ఐ వాంట్ అవాయిడ్. సో ఎఫిషియెంట్లీ మీరు మేనేజ్ చేసుకుంటున్నారు. దట్స్ హౌ యు మేనేజ్ యువర్ యాంగర్. బికాస్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అండర్స్టాండింగ్ ఉండదు వేరే వాళ్ళకి. అండ్ పీపుల్ హూ డోంట్ వాంట్ టు అండర్స్టాండ్, ఐ డోంట్ వాంట్ దెమ్ టు బి మై స్ఫియర్ ఆఫ్ లైఫ్. అండ్ దెన్ ఐ విల్ యూజ్ ఆల్ దీస్ ట్రిక్స్ ఆన్ దెమ్. కోపం తెప్పించడం, అలా చేయటం, అది చేయటం. ఓకే, ఇప్పుడు ఇందాక ఒక చిన్న ఎక్స్టెన్షన్ ఏంటంటే దానికి బీజేపీ యూత్ వింగ్కి నన్ను ఎవరు అడిగా, నువ్వు ఇక్కడికి వచ్చే హైదరాబాద్ నుంచి నీకు పొలిటికల్ బ్యాకింగ్ లేదు, నువ్వేదో అంబానీ కొడుకు కాదు, ఏమీ లేకుండా అసలు ఇక్కడ బాంబేలో బీజేపీ శివసేనకి ఎలా వెళ్తావు ఎదురు, పెచ్చ ధైర్యమా ఏంటి అని అడిగాడు. నేను రెండు కాదు, అండర్స్టాండింగ్. ఎందుకంటే ఒక పొలిటికల్ యాక్టివిస్ట్ అనేది మ్యాక్సిమం వచ్చి వాళ్ళు కై నరుస్తారు, లేకపోతే ఎఫ్ఈజీ ఏదో తగలబెడతారు, లేకపోతే ఒక రాళ్ళు వేసి కార్ అద్దం అలాంటిది ఏదో పాల్పడతారు. బియాండ్ దట్ పొలిటికల్ యాస్పెక్ట్ ఎవరిని ఏమీ చేయలేదు మొత్తం హిస్టరీలో. కానీ మీడియా వాళ్ళు ఏం చేశాడో చూడు, అమ్మ గణపతిని ఇలా అన్నాడు, అది ఇది అని ఎంతమంది సరూర్ నగర్లో కేసు దాఖలు, అది ఇది అని చెప్పేసి ఆ సౌండ్కి భయపడిపోతారు. కానీ నాకు అది అర్థం అవుతుంది కాబట్టి నేను భయపడను. ఒకటి అది అర్థం నుంచి వచ్చేది ఆ థాట్. కానీ ఇదే ఫక్ ఆఫ్ నేను దావుద్ ఇబ్రాహిం అంటానా అన్నాను. ఎందుకంటే అక్కడ వర్కౌట్ అవ్వదని తెలిసి నాకు. ఎందుకంటే దావుద్ ఇబ్రాహిం గుంపుల్ని ధర్నాల్ని పంపించాడు. ఒక సైలెంట్గా బుల్లెట్ వస్తుంది ఎక్కడి నుంచి, అది నాకు తెలుసు. అందుకని ఎక్కడ ఐ క్యాన్ గెట్ అవే, ఎక్కడ ఐ కాంట్ అనేది నాకు తెలుసు. అందుకని అండర్స్టాండింగ్ నుంచి వస్తుంది. సారీ, తెలివిగా బతుకుతున్నాను మీరు. అఫ్ కోర్స్ నేను చాలా చాలా తెలివిలో మీరు ఊహించలేరు. ఎందుకు భయపడంటే ఇప్పుడు ఒక కాలేజ్ టైంలో ఒక పర్టికులర్ టైంలో వెంట్ టు ఒక కేసీపీ కాలనీ, ఒక చిన్న దెబ్బలాట్, చిన్నది కాదు, యూ వాంటెడ్ టు బీట్ సంబడి, ఒక గ్యాంగ్ లాగా వెళ్ళాం. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికి టక్కని తలుపు తెరుచుకుని ఒక 20 మంది పరిగెత్తుకొచ్చారు. రాడ్లు కత్తులు తీసుకుని వాళ్ళు ప్రిపేర్ అవ్వదు, అది మాకు తెలియదు. మేము ఉన్నది 5. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఎవడైతే లీడర్ అయితే ఉన్నాడో వాళ్ళందరూ వచ్చి వీళ్ళు కొట్టడం మొదలెట్టారు. నా దగ్గర నా చేతులు ఏం లేదు, నేను అలా నిలబడి ఆడిని చూస్తున్నాను. ఆడిని చూస్తా, చూడాలి అంటే ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఎట్ హిమ్ విత్. వాళ్ళని అటాక్ చేయలేదు, నేను పారిపోలేదు అక్కడి నుంచి. వాళ్ళు కూడా నన్ను ఇగ్నోర్ చేసి వేరే నేను గ్రూప్ లీడర్ అయిన నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు. ఎందుకు? నా బిహేవియర్ దాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. బికాజ్ నా రెప్యుటేషను ఏంటి అనేది నా ఆడ్ బిహేవియర్. అదే నేను కొట్టడానికి వెళ్ళాను అనుకోండి, దట్ బికమ్స్ ఎ ఫిజికల్ కాంటమ్, దట్ దే కెన్ కౌంటర్. పారిపోయాను అనుకోండి, వెంటపడి చంపారు. అక్కడే నుంచినప్పటికీ ఈ కాన్ఫిడెన్స్ ఏంటి అనే ఒక భయం, అది నాకు అండర్స్టాండింగ్ ఉంటుంది. అది తప్పవచ్చు, బట్ అక్కడి నుంచి పారిపోవటం అనేది నా సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించిన విషయం, ఆర్ నా ఐడెంటిటీ, నా కైండ్ ఆఫ్ ఏ పర్సనాలిటీ. అది నేను చేయను. ఓకే, దానితో ఇంకోటి ఏంటి, ఐ నో ద లిమిటేషన్ ఆఫ్ దట్ పర్సన్. అది ఎంత చేయగలుగుతాడు ఏంటి అనేది, వాడి బ్యాక్గ్రౌండ్, వాడికి నా బ్యాక్గ్రౌండ్, ఇలాంటి అన్నీ తెలుసు. కాబట్టి ఒక లిమిట్ దాటి వెళ్ళడు. సో వాడి విక్టరీ అనేది నేను పారిపోవటంలో ఉంటుందని నాకు తెలుసు. బట్ ఐ డోంట్ వాంట్ బి డిఫీటెడ్. సో దెన్ యూర్ టేకింగ్ ఏ కాల్ ఆర్ డెసిషన్. పారిపోవటం, నన్ను కొడతారో చంపుతారో అని భయపడి పారిపోవటమా, లేకపోతే ఐఎమ్ టేకింగ్ ఏ ఛాన్స్ ఆన్ దట్ ఇఫ్ ఐ డోంట్ రన్ హీ వోంట్ డేర్ టు డూ ఇట్. మీరు ఆలోచితంగా తెలివిగా ఆలోచించేస్తారా? అంటే వాడి సైకాలజీ ముందే మీరు ఊహించి 100%. అది ఆ పర్టికులర్ మూమెంట్ ఆలోచించింది కాదు, అది నా జనరల్ థింకింగ్. ఇప్పుడు కానీ అది ఎక్కడ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఇదంటే
ఈ పర్టికులర్ మనిషికి నాకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి మేమిద్దరం ఎవరెవరు ఏంటి Exactly. అని తెలిసిన అండర్స్టాండింగ్ నుంచి. తెలియని అప్పుడు తెలియదు అనుకోండి ఒకవేళ you have to take a chance. కాదు నేను చెప్పేదండి అది చెప్తున్నా. బాంబేలో నేను 3-4 సార్లు నాకు ప్రొటెక్షన్ పోలీసులు ఏదో రకరకాల ఇష్యూస్లో. ఒకరోజు నేను ఒక 8th ఫ్లోర్ నుంచి 7th ఫ్లోర్ నుంచి కిందకు వచ్చాను. కిందకు వచ్చి ఆ లిఫ్ట్ డోర్ తెరిచి ఒక కాంపౌండ్లో 2 గేట్లు ఉంటాయి, లెఫ్ట్ ఒకటి రైట్లో ఒకటి. ఈ కార్ ఏమో వెనకాల నుంచి వచ్చి అవుతుంది రోజు. ఆ కార్ ఇంకా రాలేదు, అది ఇంకా వస్తూ ఉంటాడు నా డ్రైవర్. నేను చూస్తే అక్కడ ఫెన్సింగ్ బయట ఒక వ్యాన్ ఆగి ఉంది. వ్యాన్ ఒక నలుగురు కూర్చుని నన్ను చూస్తున్నారు ఇలాగ. నన్ను చూస్తే మెల్లగా కార్ వ్యాన్ బ్యాక్అవుట్ అయింది, ఇది మన ఫ్రంట్ గేట్ దగ్గర. నాకు ఏదో అనిపించింది వాళ్ళని చూసి. నేను వెనక్కి వచ్చేప్పటికి గోడలో వాళ్ళు కవర్ అయిపోయారు. కొంచెం చూస్తే ఆ వాచ్మెన్ ఏదో అడుగుతున్నాడు వాళ్ళని, మళ్ళీ వాళ్ళు నన్ను చూస్తున్నారు. నేను తొంగి చూశాను కాబట్టి నేను మళ్ళీ వెనక్కి వెళ్ళాను. అండ్ రియలైజ్ దట్ సంథింగ్ ఇస్ రాంగ్. అప్పటికి నా కారు వచ్చింది. నా కారు వచ్చేసరికి నేను మళ్ళీ ఒక స్టెప్ వేసేటప్పటికి చూస్తే వాళ్ళు లేదు, వ్యాన్ లేదు. సరే నేను లేదు, ఇంకా బ్యాక్అవుట్ చేసి వెళ్ళిపోయి ఉంటారు అనుకుని నేను వెనక సీట్లో ఎక్కాను. నా డ్రైవర్ ఏమో ఆ టైప్ చూస్తున్నాడు కొంచెం రైట్కి. ఏం చూస్తున్నాడు అని చూస్తే ఈసారి లోపల ఉంది ఆ కారు, అది ఆ వ్యాన్. అదే నలుగురు మళ్ళీ నన్ను చూస్తున్నారు. అప్పుడు నేను 100% వీళ్ళు నన్ను అటాక్ చేయడానికి వచ్చారు అనేది నేను ఫిక్స్ అయ్యాను. నేను ఇమ్మీడియట్గా లెఫ్ట్కి దూకితే బెటరా, లెఫ్ట్లో ఏమో కాంపౌండ్ వాల్ ఉంది, అక్కడి నుంచి నేను ఆ ఫెన్సింగ్ ఎక్కి రోడ్ మీదకి వెళ్ళగలుగుతానో తెలీదు. రైట్కి దూకితే మళ్ళీ అపార్ట్మెంట్ బిల్డింగ్లోకి వెళ్ళాలి. ఫర్ సమ్ రీజన్ ఐ డిసైడెడ్ టు జంప్ ఆన్ ద రైట్. రైట్కి జంప్ చేసి లిఫ్ట్ దగ్గరికి వెళ్తే లిఫ్ట్ ఓపెన్ అవుతుందో లేదో తెలియదు కాబట్టి ఐ ర్యాన్ ఆన్ ద స్టెయిర్కేస్. 4వ ఫ్లోర్కి వెళ్ళేప్పటికి 3వ ఫ్లోర్లో నాకు తెలిసినోడు ఎవడో ఉన్నాడు ఒకడు. అది 3వ ఫ్లోర్కి వెళ్ళి ఉండొచ్చా, ఎందుకంటే వాళ్ళకి నేను 8th ఫ్లోర్లో ఉంటాను, వాళ్ళకి తెలుసా తెలీదా నాకు తెలియదు, ఉట్టి బిల్డింగే తెలుసా అనేది ఒక పాయింట్. కానీ ఇప్పుడు నన్ను స్టేర్ కేస్ ఎక్కడం చూసి వాళ్ళు వస్తూ ఉంటే నేను 4th ఫ్లోర్లో తిరిగానంటే వెనక్కి, ఐ మైట్ రన్ ఇన్ టు దెమ్ అనేది ఒక పాయింట్. సో అది క్యాన్సిల్ చేసుకుని నేను 6th ఫ్లోర్ వరకు పరిగెత్తి అక్కడ ఒక లోపల లిఫ్ట్ దగ్గర ఉన్నాను. చాలా రాలేదు వెనకాల, అంటే వాళ్ళ వెనకాల రాలేదని అర్థమైంది. అప్పుడు లిఫ్ట్ నొక్కితే తెలుసుకునే అవ్వలేదు. నేను 12th ఫ్లోర్ నొక్కాను. 12th ఫ్లోర్కి వెళ్ళి అక్కడ బయటకు వచ్చి అక్కడ ఉన్న అపార్ట్మెంట్ తలుపు ఒక బెల్ కొడితే ఎవడో తీసాడు తలుపు, అని నన్ను గుర్తుపట్టాడు. కెన్ ఐ కమ్ ఇన్ సైడ్ అని చెప్పి నేను లోపలికి వచ్చి ప్లీజ్ క్లోజ్ ద డోర్ అని. సో పోలీసులకు ఫోన్ చేద్దామంటే నా నెంబర్ లేదు, నా దగ్గర ఎవరి నెంబర్స్ లేవు. ఎవరికి ఫోన్ చేద్దామని ఎవరి నెంబర్స్ లేవు, ఆబ్వియస్లీ ఫోన్ లేదు కాబట్టి. అప్పుడు ఆడికి చెప్పాను, నేను విషయం చెప్పాను ఎవడో ఓనర్కి. సో పోలీసులు ఎలా పిలుద్దామంటే ఆడ అప్పుడు లోకల్ పోలీస్ స్టేషన్ నెంబర్ ఆడి దగ్గర ఉంది. ఆడు చేద్దాం అని అనుకున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. మీ డ్రైవర్ ఉన్నాడా కింద అన్న. ఉన్నాడు. అతనికి ఫోన్ చేసి నా డ్రైవర్కి ఇమ్మనండి ఫోన్ అని చెప్పాను. ఆడు ఫోన్ చేసి ఆడు తీసుకొచ్చి అక్కడ నుండి వెనకాల రామ్ గోపాల్ మా డ్రైవర్ ఉన్నాడు, ఆడి నా డ్రైవర్ వచ్చాడు. ఆయన ఏంటి రాదు అంటే, సరే వాళ్ళు లిఫ్ట్ రిపేర్ చేయడానికి వచ్చారని చెప్పాడు. ఎవరు అంటే వీడికి చెప్తే అది షూరా మీరు అదంటే ఏంటంటే లేదు ఇంకా ఎక్కడ ఉన్నారు అన్నాడు. ఆబ్వియస్లీ వాళ్ళు ఒకసారి ఛాన్స్ మిస్ అయిపోయిన తర్వాత దే వోంట్ స్టే దర్ అలాంటి వాళ్ళు. సో పాయింట్ ఏంటంటే ఎంతవరకు చెప్పాను. సో నేను ఇమాజిన్ చేసుకున్నాను. అప్పుడు అడిగానండి, ఎందుకు మరి వాళ్ళు నావంగా చూస్తున్నారంటే మిమ్మల్ని గుర్తుపట్టారు అన్నాడు. ఫ్యాన్స్ అంటే జస్ట్ రికగ్నైజ్ మీ. ఇంత పెద్ద సినిమా గారు చెప్తుంటే ఇప్పుడు ఓకే. కానీ ఆశ్చర్యం ఏంటంటే నాకు కూడా ఎక్కడ నేను అంటే ఇప్పుడు చూడండి, బ్యాక్ సీట్లో ఉండి నేను అటాక్ చేయడానికి వచ్చారన్న తర్వాత రైట్కి జంప్ చేయాలా లెఫ్ట్కి జంప్ చేయాలా అని ఆలోచించి ఎంతసేపు ఆలోచించుంటున్నది, 1 సెకండా 2 సెకండా 3 సెకండ్ వాటెవర్. అక్కడి నుంచి జంప్ చేసి స్టేర్ కేసా లిఫ్ట్ అనేది ఒక ఆలోచన, 4th ఫ్లోర్లో తిరగాల వద్దా అని ఒక ఆలోచన, 6th ఫ్లోర్లో ఆగి లిఫ్ట్లో 12th ఫ్లోర్కి వెళ్ళి ఇమీడియట్గా తలుపు కొట్టి ఇవన్నీ ఎవ్రీథింగ్ ఐమ్ రేషనల్లీ థింకింగ్. నాకు ఒక్క సెకండ్ కూడా ఎక్కడ భయం లేదు. ఫియర్ ఆఫ్ సర్వైవల్ కదా. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సీ ప్రొటెక్టింగ్ మై బాడీ, ప్రొటెక్టింగ్ మై సెల్ఫ్ ఇస్ అన్ ఇన్స్టింక్ట్. భయం అనేది ఇట్ విల్ స్టాప్ యూ థింకింగ్, ఇట్ విల్ మేక్ యూ లైక్ అన్ యానిమల్, ఇట్ విల్ మేక్ యూ లైక్ ఇన్స్టింక్ట్ తోటి మీరు వర్క్ చేస్తారు. ఇక్కడ నేను కంటిన్యూస్ థాట్ ప్రాసెస్లో ఉన్నాను. సపోజ్ వాళ్ళు నిజంగా వచ్చారనుకోండి, నేను భయపడి ఒకే దాంట్లో వెళ్తే it will be over. But if you are thinking constantly, obviously you are looking and weighing options. ఆ కండిషన్ థింకింగ్ ఇదే అక్కడ పనిచేయదు. ఇది నేను కాలేజ్లో చేసినట్టు ఇక్కడ చేస్తుంటే ఇట్ వోంట్ వర్క్.